హాయ్ హలో ఎవరివన్ ఈరోజు నా ఛానల్లో ఒక స్పెషల్ డిష్ అయితే అప్లోడ్ చేశాను. ఇది స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే మీకే అర్థమవుతుంది పూర్తి వీడియో చూస్తే. ఈ కర్రీ వండడానికి అయితే ఒక 3 మారణాయుధాలు తీసుకొని వాళ్ళని వాతలు పెట్టుకొని మరి చాలా కష్టపడైతే ఈ కర్రీ చేశాను. మీరైతే వీడియో స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి. అదేనండి, ఇప్పుడు జీడిపిక్కల సీజన్ అయితే నడుస్తుంది కదా. పచ్చి జీడిపిక్కలో మటన్ కర్రీ చాలా ఫేమస్. అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఈ పచ్చి జీడిపిక్కలు తీసే విధానం అయితే నాకు తెలియలేదు. అవి పాలు కానీ మీద పడితే బొబ్బలు వస్తాయన్న విషయం కూడా నాకు అంతగా తెలియదు. మామూలుగానే ఇవి కట్ చేసి అందులో ఉన్న జీడిపప్పు తీసేయచ్చులే అని చెప్పి ఇలా అయితే కట్ చేసి తీసాను. అది నేను తీసేటప్పుడే దాని పాలు చెదిరి మీద పడి చేతులకి మొహానికి ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న మచ్చల కింద పడిపోయినవి. అయితే నేను చేసిన తప్పైతే మీరు చేయొద్దు దయచేసి. నేనైతే దీన్ని ఇలా కొట్టి తీసి ఉండాల్సింది కాదు. అవి కొంచెం పచ్చిగా ఉంటే కత్తిపీటతో కోసి అయితే తీసేదాన్ని. కొంచెం గట్టిగా అయిపోవడం వల్ల దాన్ని ఎలా కట్ చేయాలో నాకు అర్థం కాక చూసారు కదా 3 మారణాయుధాలు అని చెప్పాను కదా. ఒకటి కత్తిపీట, ఒకటి కత్తి, ఒకటి సుత్తి. ఈ 3 కూడా ఉపయోగించాను. చాలా అంటే చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ నేను ఇది తీయడానికి. మీరెందుకండి తెలియనప్పుడు ఈ జీడిపిక్కలు తీయడం వాతలు పెట్టుకోవడం అనుకుంటున్నారు కదా. ముందే వీడియోలో చెప్పాను కదండి మీకు, నాకు ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ ఎక్కువ. అదే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్ది అన్న సామెత ఉన్నట్టు ఎక్కడున్నా సరే నన్ను అభిమానించే వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉంటారు. నేనైతే వైజాగ్ వెళ్ళానని చెప్పాను కదా మొన్న. తిరిగి వచ్చేసరికి అయితే ఒక బాబాయ్ ఈ జీడిపిక్కలు అయితే తీసుకొచ్చి ఇచ్చారంట, మా వారికి ఇచ్చారట. ఇవి పచ్చిగానే ఉన్నాయి తీసుకొచ్చేటప్పటికి. నేను వైజాగ్ నుంచి వచ్చేవాడికి 1 వీక్ అయిపోయి ఇవి డ్రైగా అయిపోయినాయి. ఇవి కట్ చేయడం చాలా ఇబ్బంది అయ్యింది. మామూలుగా అయితే ఇవి ఎవరి చేతనే కట్ చేయించేదాన్ని, ఎవరు అందుబాటులో లేక నేనే ఇంకా తీసుకోవడం తప్పలేదు. అయితే దీన్ని ఎలా తీయాలనేది అయితే నాకు తెలియలేదు. కాకపోతే నేను చేసినట్టు మాత్రం మీరు చేయొద్దు. దీన్ని కట్ చేసేటప్పుడు అయితే చేతికి ముగ్గు కానీ అలాగే ఆయిల్ కానీ అప్లై చేసి ఇవి కట్ చేయాలంట. నేను డైరెక్ట్ చేసేసాను. దానివల్ల అయితే దాంట్లో ఉన్న పాలు మీద పడినాయి. అది కత్తితో పట్టడం వల్ల చెదిరి మొహం మీద పడినాయి, అదే రకం చేతుల మీద పడినాయి. ఎక్కడ పడితే అక్కడ కాలిన బొబ్బలు ఉంటాయి చూడండి, ఆ రకంగా అయితే వచ్చేసినాయి. మీరైతే నేను చేసిన తప్పు అస్సలు చేయొద్దు. నేనైతే 1 వీక్ చాలా ఇబ్బంది పడ్డాను. కట్ చేసేటప్పుడే మీద పడ్డప్పుడల్లా చిన్న చిన్నగా చురుకుమనే విధంగా అనిపించింది నా స్కిన్ అయితే. ఏంటి ఇలా మండుతుంది అనుకున్నానే తప్ప ఇవి పాలు ఎలా పొక్కుపోతాయి అన్న విషయం కూడా నాకు తెలీదు. అందుకని నాకులా అయితే మీరు ఎవరో చేయొద్దు దయచేసి. జీడిపిక్కల నుండి అయితే జీడిపప్పు తీసి పక్కన పెట్టేశాను. అయితే ఈ జీడిపప్పును వచ్చి దూపుడు గొర్రె మాంసంలో వేసి వండబోతున్నాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ఈ కర్రీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కాకినాడలో అయితే రాజుగారి హోటల్లో దూపుడు గొర్రె బిర్యానీ చాలా ఫేమస్ అండి. ఎప్పుడైనా వీలుంటే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దూపుడు గొర్రె బిర్యానీ కాకుండా దూపుడు గొర్రె కర్రీ కూడా బాగుంటుంది. నేనైతే ఇవి జీడిపిక్కలు వేసి కర్రీ అయితే చేశాను. కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఈ కర్రీలో నేనైతే 2 ఆనియన్స్ కట్ చేసి అలాగే 4 చిల్లీస్ కట్ చేసి వేసి ఇలా డీప్ ఫ్రై అయితే చేసిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయిన తర్వాత దూపుడు గొర్రె మాంసం అయితే ఇందులో వేసి అందులో వచ్చే వాటర్ కంటెంట్ పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి విజిల్ కూడా పెట్టేశాను. ఎందుకంటే ఇది చాలా స్లోగా కుకింగ్ చేయాలని చెప్పి మా ఫ్రెండ్ ఒక ఆమె చెప్పింది నాకు. మామూలుగా మటన్ క్లీన్ చేసే విధానం ఏంటంటే దానిపైన ఉన్న స్కిన్ అంతా తీసేసి నీట్గా అయితే చేసి అది మటన్ కింద కొట్టేస్తారు మనకి. ఈ దూపుడు గొర్రె అనేప్పటికీ అలా చేయరంట. దీని మీద వేడి నీళ్ళు పోసి దానిపైన ఉన్న ఎయిర్ అంతా క్లీన్ చేసేసి దాన్ని అలానే కట్ చేసి అమ్మేస్తూ ఉంటారంట. మా వారు అయితే నాకు చెప్పారు, నేను ఎప్పుడు దాన్ని చూడలేదనుకోండి. ఎప్పుడు మా ఫ్రెండ్ చెప్పింది దూపుడు గొర్రె బిర్యానీ అదే రకంగా కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందని. ఒకసారి అయితే ట్రై చేద్దామని ఫస్ట్ టైం అయితే వండాను. అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా వీలుంటే ఒకసారి నేను చేసిన రీతిలో మీరు కర్రీ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరికీ ఒక సీక్రెట్ చెప్పమంటారా? పాపం మా వారికి అయితే మటన్ కర్రీ అంటేనే ఇష్టం ఉండదండి. అది నేను ఇష్టంగా తింటాను కాబట్టి నా కోసం అయితే తీసుకొస్తారు. ఆయనకి తినడం ఇష్టం ఉండదు, కొనడం ఇష్టం ఉండదంట అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే పాపం నేను ఏది అడిగినా కానీ కాదనకుండా అది ఎంత కష్టమైనా కానీ తెచ్చి పెడతారు. అందులో మాత్రం ఆయన్ని చాలా మెచ్చుకోవచ్చు. నేనైతే దూపుడు గొర్రె తీసుకురండాను కానీ చాలా కష్టపడి అయితే పాపం ఉదయాన్నే లేచి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి దూపుడు గొర్రె ఒక 1/2 కిలో అయితే నా వరకు తీసుకొచ్చారు. నేనైతే ఇప్పుడు కర్రీ చేసి మీకు చూపిస్తున్నాను కదా,
చూసారు కదా ఆ కర్రీలో ఆ మటన్ పీసులు ఎంత పెద్దగా కనిపిస్తున్నాయో. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి అవన్నీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి ఈ క్లీన్ చేసి పెట్టినటువంటి మటన్ అయితే అందులో వేసాను. వాటర్ చూసారు కదా చాలా ఎక్కువ అయితే వస్తుంది. ఇప్పుడైతే డైరెక్ట్ విజిల్ పెట్టేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు స్లోగా కుకింగ్ చేస్తే తొందరగా కుక్ అయిపోతుంది కదా, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే విజిల్ అయితే పెట్టేస్తున్నాను. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అయితే అలానే వదిలేస్తాను. సాల్ట్ వేయకుండా అయితే ఇలా ముందే విజిల్స్ పెడితే కనుక మటన్ అనేది తొందరగా కుక్ అయిపోతుంది. మీరు అది గమనిస్తే ఆ చిట్కా ఫాలో అవుతే మటన్ కర్రీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా 2 విజిల్స్ అయితే వచ్చేసినాయి. వచ్చినా కూడా ఈ వాటర్ ఎలా ఉందో చూసారు కదా, మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా కర్రీలో దిగిపోయింది. వాటర్ అంతా పోయే వరకు ఇలా గరిటతో కలిపి ఆ తర్వాత అయితే కారం, అదే రకంగా సాల్ట్, కొద్దిగా గరం మసాలా కూడా వేసాను. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి, సమ్మర్లో ఎక్కువ మసాలాలు అయితే వాడకూడదు కదా, నేనైతే ఇందులో గరం మసాలా అనేది చాలా చాలా తక్కువ వేసాను. మామూలుగా అయితే మటన్ కర్రీ చాలా వేడి కదండి, ఈ సీజన్లో తింటే ఇంకా మరీ కష్టపడాలి. అందుకని నేనైతే ఇందులో ఎక్కువగా అయితే గరం మసాలా వాడలేదు. 2 లావు మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క, కొద్దిగా ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి మాత్రమే వేసాను. 1/2 కిలోనే కదా మటను, అవి 1 స్పూన్ వరకు మాత్రమే వేసాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం ఎక్కువే వేసానండి, ఎందుకంటే అది కుకింగ్ అవ్వాలి కదా, అందుకని ఒక 2 స్పూన్స్ వరకు వేసాను. ఫస్ట్ అయితే 1 స్పూన్ వేసి విజిల్ పెట్టేశాను. ఆ తర్వాత మళ్ళీ కారం ఇవన్నీ వేసిన తర్వాత 1 స్పూన్ అయితే మళ్ళీ వేసి ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసి ఇందులో వాటర్ అయితే కొంచెం ఎక్కువే యాడ్ చేశాను. అది ఎక్కువసేపు కుకింగ్ అవ్వాలని చెప్పాను కదా, అది దూపుడు గొర కదండి, దానిపైన ఉన్న మందంగా ఉన్నటువంటి స్కిన్ కుకింగ్ అవ్వాలంటే టైమే పడుతుంది కదా ఎక్కువ, అందుకని అయితే కొంచెం వాటర్ అయితే ఎక్కువే వేశాను. కర్రీలో వాటర్ అయితే ఈ రకంగా యాడ్ చేసిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి 8 విజిల్లు వచ్చే వరకు అయితే స్టవ్ పైన ఉంచాను. అంటే మటన్ ఎక్కువసేపు కుకింగ్ అవ్వాలి కదా, అందుకని అయితే ఎక్కువ విజిల్లే పెట్టాను. అది తొందరగా అయితే కుకింగ్ అవ్వదని చెప్పి స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మరీ విజిల్స్ పెట్టాను. అయినా కూడా కొంచెం గట్టిగానే ఉంది. అందులో వాటర్ అయిపోయే వరకు చిన్న మంట మీద అయితే దగ్గరికి అయ్యే వరకు కర్రీ అయితే అలా చాలా స్లోగా చేశాను. నాకైతే 1 అవర్ వరకు పట్టింది. మటన్ జీడిపప్పు కర్రీ చేసేటప్పుడు జీడిపప్పు మాత్రం తొందరగా అయితే వేయకూడదు. వాటర్ అయిపోయి ఇగో చూసారు కదా వీడియోలో, ఈ రకంగా వాటర్ దగ్గర పడేటప్పటికి మాత్రమే వేయాలి. ఇది ఒక 5 మినిట్స్ ఆగితే కుకింగ్ అయిపోతుంది. ముందే వేస్తే కనుక పేస్ట్ అయిపోయి టేస్ట్ అయితే మారిపోతుంది, కాబట్టి కొంచెం లేట్గానే వేయండి. అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి కుకింగ్ చేస్తే 5 మినిట్స్లో కుకింగ్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలానే నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి అదే రకంగా చిన్న లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్.